అవినీతి అగ్రరాముని నిజాయితీకి నిపుణురామని టోటల్గా ఛాలెంజ్ రాముని టోటల్గా నీలాంటి గోండాలని ఏరి పారేయడానికి ఈ సిటీకి వచ్చిన పోలీస్ ఇన్స్పెక్టర్ కళ్యాణ్ని. ఓహో, అయితే కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్వి నీవేనన్నమాట. నీలాంటి పాతకేడీలను పట్టడానికి పని పట్టుకొని వచ్చిన ఇన్స్పెక్టర్ కళ్యాణ్. నా ముందు నువ్వు బుసలో కొడితే నిన్ను ఎలా పుట్టలో పెట్టాలో నాకు బాగా తెలుసురా. పొట్టలో పెట్టడానికి తట్టలో పెట్టడానికి నేనేమి కోడి పెట్టని కాదు, పోలీస్ పెట్టని. పోలీస్ పెట్టైనా పట్లకెత్తైనా ఈ రాబందు రెక్కల కింద రాలిపోక తప్పదు. నీ రెక్కల్లోంచి ఒక ఎక్కని పీకడానికేరా నేను వచ్చింది. అయితే నీ శ్రమ వృధా. ప్రభుత్వం కళ్ళు కప్పి నువ్వు సాగిసిన దొంగసారా వ్యాపారాన్ని కింద నేను అరెస్ట్ చేస్తున్నాను. పిచ్చివాడా,
లేదు. సైకిల్ ఆడుతూనే దేశాన్ని ఊపగలం మొనగాడని. మొండి కత్తితో మద్దతు చేయగలం భేదాలని. పంజా ఇప్పక ముందే ఇక్కడి నుండి పారిపో, లేదా మరో లోకానికి నిన్ను ఒక కాల్తో ట్రాన్స్ఫర్ చేయిస్తాను. నీవు కొమ్ములున్నా మనగాడు అయితే నేను కొమ్మున్న పోలీసు వాడిని. నీ దమ్ముని దుమ్ము రేపే నా పాత బాగా తీర్చుకుంటాను. నీ పొగరకు పిగరు మార్చి నా సత్తాయంతో నిరూపించుకుంటాను. కాదని ఖాతాలో జమ చేసుకుంటావో కాటికెళ్ళిపోతావు, లేదని రేటు మార్చుకొని రూటుకు వచ్చావో మిగిలిపోతావు. ఏది చేయాలో ఆలోచించుకో. శ్రీదే ఈ కళ్యాణ్ పారిపోయే పిరికివాడి కాదు, జారిపోయే స్వార్థపరుడు కాదు. నీతి నా ఊపిరి, నిజాయితీ నా ప్రాణం, పట్టుదలే నా ఊపిరి. మూర్ఖంగా ముందుకెళ్తే బతికిపోతావు, లేదని తల వంచితే తేడా కోసం దయచేస్తా. మనం మొనగాలిని మట్టి తినిపించాడు. మన కింగిని కంగు తినిపించాను. అడ్డిగా రెచ్చిపోయావో జాడీలా పగిలిపోతావు. జాడీలో పగిలిపోవడానికి నేనేమి జోడీ తెలియని చూతగాని కాదు. సింహబోనిలో అడుగు పెట్టే ముందు దాని చూలు ఎలా వంచాలో, దాని చేతి ఎలా సర్కస్ చేయించాలో బాగా నాకు తెలుసు. ఇన్స్పెక్టర్, కాకి బట్ట నెత్తుడి బట్టగా మార్గం ఉంది. ఇక్కడి నుంచి పారిపో, లేదా నీతో తెగి రైలు పట్టాల మీద పడుతుంది, లేదంటే రాజుపాలెం బ్రిడ్జి కింద పాటేస్తా. కాలం తీరే వరకు కాలనాగు ముసులు కొడుతూనే ఉంటుంది, కానీ దాని ఆయువు ముడితే తల్లి సీమకు చేత దిక్కుతోస్తుంది. కాలం తీరింది నాకు కాదు ఇన్స్పెక్టర్, నీకు నీకు నీ ఆయుమూడే నా స్థానంలోకి అడుగు పెట్టావు. ఇక్కడ నేను చెప్పిందే వేదం, చూసేదే నిజం, లేదని ముందుకొచ్చావు పీక తెగిపోతే జాగ్రత్త. పోలీసు వాడనేవాడు సొమ్ముకి జారిపోడు, దమ్ముకి పారిపోడు, అడుకున్నది సాధిస్తాడు. అడ్డం వచ్చిన వాడిని ఎవరినైనా సరే అడ్డుగా నరికేస్తా. ఇన్స్పెక్టర్, నీలో పట్టం కట్టిన పూరగాలందరూ పక్క రాష్ట్రానికి పాలదోలాను. దోస్తీ చేస్తే బాగుపడతావు, శాస్త్రం చేయాలని చూస్తే మస్ అయిపోతావు. ఎవరి చేతిలో ఎవరికి సాగు మూడిందో అతి త్వరగా తెలుస్తుంది. పగటి కళలు కనుక ఇన్స్పెక్టర్, నేను తెలుసుకుంటే నిన్ను ఇప్పుడే చంపగలను, కానీ అలా చేయను. ఎందుకో తెలుసా? నీవు దినదినం మనశ్శాంతి కరువు స్కామ్ స్కామ్ విలపిస్తూ రోడ్డున పడి చావాలి, అదే నా కోరిక. చావు బ్రతుకులు ఎప్పుడు మన చేతుల్లో ఉండవు రుద్ర. ఆ భగవంతుడు నిర్ణయం మీద ఆధారపడి ఉంటాయి.
కూడదు. ఏ రుద్రుడు పేరుంటే కైలాసంలో కాలరుద్రుడైన కల తొక్కాల్సిందే, చెప్పినట్లల్లా ఆడాల్సిందే. అలాంటి నా చేతికి మాత్రం ఎవడి వల్ల కాదు. ఇప్పుడు నీ చేత కానీ మార్చడానికే రా నేను వచ్చింది. ఇన్స్పెక్టర్, నా చేతికి సంఖ్యలో పడక ముందే ఈ సిటీలో మారణ హోమం మోగుతుంది, మహారాజు కనబడుతుంది. అది నీ భ్రమ. పోటీగాడిలా పెద్ద కేటిగాడిలా వేటకు దిగకు. ఓటమైన నా చెప్పు వడ్డించక ముందే ఇక్కడ నుండి పారిపో, బ్రతికిపోతావు. పోటీగాడిను పొట్లకిత్తను నిన్ను ఈ పని మీద తోటించినాడు తెలుస్తుందా ఈ ఇన్స్పెక్టర్ ప్రతాపం. పిచ్చివాడా, నేను మాట వేశాను, నోటితో చెప్తే చాలురా. మూట చదువుకొని ముందు వెనక చూడకుండా పారిపోతాడు ఈ జనం. అలాగే నాకేం నీతులు చెప్తావురా? నేను వేరేసానని గాలి శబ్దం వింటే చాలురా గగ్గోలు పుట్టి చేస్తారు నీలాంటి రౌడీలు. నీలాంటి తీవ్రవాదులని చెప్పుకొని తిరిగే నీలాంటి తీవ్రవాదులు తిప్పు కొట్టడమేరా నా డ్యూటీ. రౌడీలకి రౌడీని, కొండాలు కొండాలి, టోటల్గా నీలాంటి మాఫియా లీడర్లకు రుద్ర సింహాన్ని. వీరమంటూ వెర్రుతాల వేసిన విర్రవి నీలాంటి మునగాలని అందరూ మట్టి కల్పించాడు రా ఈ రుద్ర. కింగిలమన కొంగులనే కింగిలమన ఆఫీసర్లే కొంగు తినిపించాడు. ఆఫ్టర్ నువ్వెంత నెప్పుగా చుక్కేస్తారా? ఆఫ్టర్ ఈ కళ్యాణ్ ఎంత చీపుగా అంచనా వేస్తావా రుద్ర? పౌరసాన్ని ఉనికిలో జీర్ణించుకున్నా ఈ నేర ప్రపంచంలో అడుగు పెట్టాను, నిపుణులో ప్రవేశించాను. నిన్ను అత మార్చే వరకు నేను నిద్రపోను, నిన్ను నిద్రపోనివ్వను. చట్టం, న్యాయం, ధర్మం, ఇన్స్పెక్టర్ అవినీతికి తొత్తులే. న్యాయాన్ని ఊబులో వచ్చేసే ఈ వ్యవస్థ ఉన్నంతకాలం నువ్వు అనుకున్నది ఏది చేయలేవు. నేను నిన్ను చేయనివ్వను. చేస్తాను. అవినీతి ముసుగులో అందాల మెక్కారనుకొని నీలాంటి సోకపరులు ఉరి కంబం మెక్కిస్తాను. చట్టంతో సయ్యాటలాడాలనుకుని నీ పవిడికి పులి స్టెప్ పెడతాను. పిచ్చివాడా, నిజాయితీకి నిప్పంటించే నీలాంటి న్యాయవాదులు ఉన్నంత వరకు నాలాంటి మేధావులు బయట పడుతూనే ఉంటారు, బయట పెడుతూనే ఉంటారు. నీ దేశాన్ని కొల్ల కొడుతూనే ఉంటారా? అవినీతి మార్గంలో నడవడమే తన అన్యాయంగానైనా సరే డబ్బు సంపాదించొచ్చు. మనిషి చేయమనుకుంటే మనిషిని పీకుతునే రోజులు తొందరలో ఉన్నాయి. కానీ నీతిని నా ఊపిరిగా, నిజాయితీని నా ప్రాణంగా,
మెచ్చావు. పచ్చ నోట్లు చూపిస్తే పసిపిల్లల ప్రాకులాడే మీ పోలీస్ వ్యవస్థ గొప్పతనం నాకు తెలియనిది కాదు. ఇకపోతే ఈ జనం రొట్టె ముక్క విసిరితే కుక్కలా పడి ఉంటారు, రచ్చిపోయి కొడతారు, పిచ్చిగా పరిగెడతారు. అన్ని రోజులు అలా ఉండవు కళ్యాణ్, రోజులు మారాయి. కష్టించి పని చేసిన వాడు కనివిప్పుల రోజున, పేదవాడు కలలు నెరవేర్చిన రోజున, శ్రామికుడు స్థానం నశించినప్పుడు నీలాంటి ద్వేషుడు ఆశలు ఆశయాలు పునాదులతో సహా పెళ్ళుమిగిపోతాయి. పేదవాడు పౌరుషాన్ని జ్వాల వేడిలో మసైపోతావు. మిస్టర్ రుద్ర, నీవు కుక్కనే ఈ ఇన్స్పెక్టర్ ఉన్నంత కాలం నీ ఆటలు సాగు. ఇన్స్పెక్టర్, మెట్ట వేదం ఆపి వచ్చిన దారినే వెళ్ళిపో. వారెంట్తో వచ్చావా? వారెంట్ లేకుండా వచ్చావు, నువ్వులనే ఎలా చేస్తావురా? మిస్టర్ రుద్ర, ఇప్పుడు తప్పించుకోవచ్చు, మరోసారి దొరకపోవు. అప్పుడు చూపిస్తా నా కళ్ళతో. ఈ రోజు నుంచి నీవు బతుకున్నా సరే సజ్జని సేవలతో సమానం. వస్తా. వారికి ధన్యవాదాలు.